అందరికీ హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చి మనల్ని మెచ్చుకునేలా మసాలా గోబీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. 10 వరకు జీడిపప్పు తీసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు టమాటో ముక్కలు కూడా కట్ చేసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకుందాము. అలాగే వాటర్లో 1 టీ స్పూన్ అంతా పసుపు వేసి నీళ్లు మరిగించుకోవాలండి. ఆ మరిగిన నీటిని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు గోబీలో మనం పోసేసుకోవాలి. ఆ వాటర్ అంతా పోసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కడాయి స్టవ్ పై పెట్టేసి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు మనం కట్ చేసిన ఉల్లిపాయలు, టమాటాలు అలాగే జీడిపప్పు బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. మిక్సీలో వేసి కొన్ని నీళ్లు వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టేసుకొని 1 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు మంచిగా వేయించేసేసి మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆయిల్లో వేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారము, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ధనియా పొడి వేసి కలుపుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ తేలే వరకు కలిపేసుకొని ఇప్పుడు మనం నీళ్లు వార్చేసిన గోబీని కూడా వేసి కలుపుకుందాము. గోబీకి అంతా మసాలా పట్టేటట్టు కలుపుకోవాలండి. గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకుందాము. మనం గ్రేవీకి సరిపడా నీళ్లు కూడా వేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుందామండి. ఈ కర్రీ రైస్, చపాతీ, పరాటా ఎందులోనైనా తినేయొచ్చండి. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాము. గ్రేవీ దగ్గరకయ్యే సమయానికి గుప్పెడు కసూరి మేతి కూడా వేసి ఇంకో 2-3 నిమిషాలు పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇంతేనండి. బాయ్ అండి.